నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం వరుసగా 6వ రోజు కొనసాగింది. సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా కోల్పోగా నిఫ్టీ 11,000 మార్కు దిగువకు చేరింది. దేశంలో కరోనా కేసుల పెరుగుదల, మళ్ళీ లాక్డౌన్కు యూరోప్ దేశాలు సంసిద్ధమవటం, అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారుతుందని ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వెల్లడించడం, దేశీయ ఆర్థిక రికవరీపై ఆందోళనలు, చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన వంటి అంశాలు స్టాక్ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల పతనం, అందుకు గల ప్రధాన కారణాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, జె వేణుగోపాల్ గారు, జన్మనీ జనరల్ మేనేజర్, జి మురళీధర్ గారు, ఆర్ఎల్పి సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ప్రసాద్ గారు, దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 6వ రోజు కూడా పతనమయ్యాయి. స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీసిన దేశీయ అంతర్జాతీయ పరిణామాల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? కోవిడ్ వచ్చిన తర్వాత అండి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ భయపడింది ఏంటంటే మార్కెట్లు విపరీతంగా తగ్గిపోయి అక్కడే పడి ఉంటాయి, కానీ పెరగు అని ముందు భయపడ్డారు. కాకపోతే ఆ భయాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ మితిమీరిన ఆత్మవిశ్వాసం అనే చెప్పాలి. అంటే ఒక పక్కన బిజినెస్ అన్నీ మూతపడిపోతున్నా, ఉద్యోగాలు లేక జనం రోడ్ల మీదకి వచ్చేసిన, శాలరీస్ ఇచ్చే పరిస్థితుల్లో లేక కంపెనీలు మూతపడుతున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్టాక్ మార్కెట్లో కనుక ఈ రోజు కొనకపోతే రేపు దొరకవేమో అనేటువంటి ధోరణి కనపడుతూ అప్రతిహతంగా అంటే దాదాపుగా 7,500 లెవెల్కి వెళ్ళినటువంటి నిఫ్టీ దూసుకుంటూ వచ్చేసి 11,700కు వచ్చింది. అంటే దాదాపుగా కేవలం కోతవేటు దూరంలో, ఆల్ టైమ్ పీక్ కోతవేటు దూరంలోకి వచ్చింది. మరి దీనికి దోహదపడిన అంశాలు ఏంటో మనం సరిగ్గా పరిశీలిస్తే ఇవాళ పడిపోవడానికి కారణాలు ఏంటో కూడా అర్థమవుతాయండి. ఎప్పుడూ కూడా స్టాక్ మార్కెట్లో భయంతో పడేటటువంటి ఫాల్ ఏమో ఎక్కువ ఉంటుంది, అలాగే ఆశతో పెరిగేటువంటి పెరుగుదల ఎక్కువ ఉంటుంది. ఈ కోవిడ్ వచ్చినప్పుడు మొట్టమొదటి మార్చిలో జరిగిందేమో భయంతో పడిపోవటం. ఆ తర్వాత అందరూ అర్థం చేసుకుంది ఏంటంటే దీని మూలంగా అనుకున్నంత మంది ప్రాణాలు పోవటం లేదు. రెండవది, వ్యాక్సిన్ల కోసం ప్రపంచంలో అన్ని దేశాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వ్యాక్సిన్ వస్తుంది. అంటే 3-4 నెలల కన్నా ఎక్కువ కాలం పాటు దీని యొక్క ప్రతాపం ప్రపంచం మీద ఉండదనే ఉద్దేశంతో అందరూ కూడా కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఇంకొకటి ప్రధానంగా జరిగింది ఏంటంటే అందరూ ఇళ్లలో కూర్చోవడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ వైపు దారి చూపుతూ ఇక ఈక్విటీస్ కన్నా మెరుగైన మార్గం లేదు అనుకుని ఈక్విటీస్ వైపు కొద్ది గొప్ప ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా గడిచిన 4 నెలల్లో చూసినట్లయితే భారతదేశంలోనే ఆన్లైన్లో వచ్చినటువంటి అకౌంట్స్ మాక్సిమం పెరిగాయండి. జీరోదా అనే కంపెనీ బ్రోకింగ్ సంస్థలో వచ్చినటువంటి అకౌంట్స్ చూసినట్లయితే అంతకుముందు ఎప్పుడూ లేనట్లయితే దాదాపు 300% గ్రోత్ కనపడింది. అంటే ఇంతమంది ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ వైపు అడుగులు పెట్టడానికి కారణం ఏంటంటే, ఒకటి స్టాక్ మార్కెట్ కలకాలం ఉంటుంది అనుకోవటం, రెండవది స్టాక్ మార్కెట్లో బాగా రేట్లు తగ్గిపోయాయి అనుకోవటం, మూడవది కోవిడ్ ప్రతాపం తగ్గిపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్ పెరగక తప్పదని కూడా నమ్మటం. ఈ వీటన్నిటి కారణం మూలంగా పెరిగింది. మరి ఇప్పుడు పడిపోవడానికి కారణం గురించి కనుక ఆలోచించినట్లయితే, ఒకటి రిసర్జెన్స్, అంటే తగ్గిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వస్తుందేమో అని భయపడేటువంటిది ఒక అంశం అయితే, రెండవది అంతర్జాతీయంగా వచ్చేటువంటి కొన్ని అంశాలు. దానికన్నా అన్నిటికన్నా మూలంగా ఎప్పుడైనా సరేనండి స్టాక్ మార్కెట్లో ఉండే ఇన్వెస్టర్లకు ఆత్మగౌరవం తక్కువ ఉంటుందేమో, కానీ స్టాక్ మార్కెట్కి మాత్రం ఆత్మగౌరవం చాలా ఎక్కువ. అంటే ఎందుకు ఈ భాష వాడాల్సి వస్తుందంటే, ఎవరైనా సరే పవర్లో ఉన్నాం కదా అని స్టాక్ మార్కెట్ రూల్స్ని పదపద్దాకా ట్వీక్ చేద్దామని మొదలు పెడితే స్టాక్ మార్కెట్ మొట్టమొదటి ప్రతిస్పందించే తీరు ఇలాగే ఉంటుంది. అంటే మీ ఇంటర్ఫీరెన్స్ లేకుండా మా మార్కెట్ ఫోర్సెస్కి కనుక మమ్మల్ని వదిలిపెట్టినట్లయితే స్టాక్లు పెరగడం తగ్గడం ఆటుపోట్లు ఉన్నా కానీ లాంగ్ రన్లో ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్తుంది. అలా కాకుండా రెగ్యులేటర్గా ఉన్నాం కదా, పవర్ మా దగ్గర కదా ఉంది కదా అని సెబీ కనుక వచ్చి ప్రతి దానిలో ఏలుబెట్టి కనుక డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసినట్లయితే మొట్టమొదటి వచ్చే ప్రతిస్పందన ఏంటంటే నెగిటివ్గా ఉంటుంది. ఉదాహరణకి ఈ నెలలోనే వచ్చిన 2 డైరెక్షన్స్ కనుక తీసుకున్నట్లయితే, అంటే ఈ నెలలో సెబీ వచ్చి ఏం చెప్పిందంటే మ్యూచువల్ ఫండ్స్ని అంతకుముందు 2 సంవత్సరాలు పడిపోవడానికి కారణం కూడా సెబీయే. ఎప్పుడేం చెప్పింది, మ్యూచువల్ ఫండ్స్ అందరూ కూడా లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్లోనే పెట్టాలి, స్మాల్ క్యాప్ అంటుకోకండి అన్నట్టుగా ఇండైరెక్ట్గా హింట్స్ ఇచ్చింది. దాంతో వాళ్ళు అన్ని షేర్లు అమ్మేయడంతో దేశంలో ఉన్న ప్రతి సగటు ఇన్వెస్టర్ నష్టపోయాడు. ఇండెక్స్ మాత్రం అక్కడే ఉన్నాయి. అందరికీ మార్కెట్లు పెరిగినట్టు కనపడతాయి, కానీ అందరి జేబులకి చిల్లులు పడిపోవడమే కాకుండా జేబులు చిరిగిపోయినాయి. ఇవాళ రోజున ఏం చేశారంటే మార్కెట్ క్యాప్ అనేటువంటి ఫండ్స్ లో కేటగిరీ వాళ్లే క్రియేట్ చేసి దానిలో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ ఇష్టం వచ్చిన చోట ఇన్వెస్ట్ చేసుకోండి, ఫ్రీడమ్ ఇస్తామని చెప్పినటువంటి సెబీ ఆ మాట మీద వెనక్కి వెళ్ళిపోయి ఈ రోజు ఏం చెప్పిందంటే మార్కెట్ క్యాప్ ఫండ్ లో ఉన్నా కూడా 25% లార్జ్ క్యాప్ లో పెట్టండి, 25% మిడ్ క్యాప్ లో పెట్టండి, 25% స్మాల్ క్యాప్ లో పెట్టండి.
అంటే ఏం జరుగుతుంది, ఎక్కడ వ్యాపార అవకాశాలు బాగుంటాయో, ఎక్కడ అభివృద్ధికి అవకాశాలు ఉంటాయో అందులో కనుక మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాని పేరేమో మ్యూచువల్ ఫండ్ మేనేజర్ది, కానీ వాళ్ళ వెనకాల ఆర్మ్ ట్విస్టింగ్ చేస్తుందేమో సెబీ గనక అయినట్లయితే ఏం కొనుక్కోవాలన్నా భయపడతాడు. ఆ 25% కన్నా తగ్గితే ఏమవుతుందో పెరిగితే ఏమవుతుందో భయపడి నిత్యం కూడా భయాందోళనలో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ మేనేజర్ సరైన డిసిషన్ తీసుకోలేడు. ఒక అంచనా ప్రకారం దాదాపుగా 40,000 కోట్ల రూపాయలని లార్జ్ క్యాప్ ఉన్న షేర్లన్నీ కూడా వీళ్ళు అమ్మేసి మిడ్ క్యాప్ లో కన్నా కూడా స్మాల్ క్యాప్ లో ఎక్కువ పెట్టారు. దాదాపుగా 26,000 కోట్లు స్మాల్ క్యాప్ లో పెట్టవలసిన అవసరం వచ్చింది సెబీ రెగ్యులేషన్ కనుక తూచా తప్పకుండా ఫాలో అవ్వాలంటే. అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ లో విపరీతంగా సప్లై వచ్చేది సగటు ఇన్వెస్టర్ దగ్గర నుంచి రావటం లేదండి, వస్తున్నది మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎవరు, ప్రజలు డబ్బులు పెడితే వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఏమాత్రం దాని మీద భయం ఆందోళన ఏముండదు. వాళ్ళకి అనుమానం వస్తే లెక్క లేకుండా ఏ రేట్ కన్నా అమ్మేస్తారు. అలా అమ్మేస్తారు అని భయపడి మొట్టమొదటి వీళ్ళకన్నా ముందు మ్యూచువల్ ఫండ్స్ రాబోయే ముందు మేమే అమ్ముకుంటే మంచిది కదా అని ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ వెంటబడి అమ్మటం మొదలుపెట్టి ఈ సంవత్సరంలోనే ఈ ఒక్క నెలలో చూసినట్టు సెప్టెంబర్ నెలలో మొదటి వారం రోజుల పాటు బాగానే ఉన్నా కానీ ఈ రోజుకి వచ్చేసేటప్పుడు చూస్తే దాదాపు 6,000 కోట్ల పైన ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్లు డబ్బులు తీశారు. అంటే నీకంటే ముందు నేను చేస్తానంటే నీకన్నా ముందు నేను చేస్తానని అందరూ అమ్మటమే తప్పితే మార్కెట్లో సరైన సమతూకం ఉందా లేదా, కంపెనీల పనితీరు ప్రభావాన్ని ఆధారం చేసుకుని మనం అమ్ముతున్నామనే దానికి ఆధారం లేకుండా అందరూ భయాందోళనలోనే అమ్మటం జరిగింది. అది ప్రధాన కారణం. ఇవాళ మార్కెట్ పడిపోయాయి అంటే కేవలం నా ఉద్దేశం ప్రకారం సెబీ తప్పిదమే కానీ మార్కెట్లో వచ్చిన ప్రతికూలత మాత్రం కాదు. ఎందుకంటే రేపో ఎల్లుండో ఈ నెలాఖరులోకి మళ్ళీ ఇంకో అన్లాక్ రిలీజ్ చేస్తారు, అందులో ఇంకా కొన్ని మార్కెట్స్ ఓపెన్ చేస్తారు. అంటే ప్రస్తుతం సిటీ బస్ సర్వీసులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఇలా అన్ని మార్కెట్లో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలన్నీ పోయి నార్మలైజ్ అవుతున్న ఈ తరుణంలో, మార్కెట్లో డిమాండ్ తిరిగి పుంజుకుంటుంది అనుకుంటున్న ఈ తరుణంలో, మార్కెట్లోకి డబ్బులు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టడం తప్ప మార్గం లేదు అని ఎక్కువ మంది నమ్ముతున్న ఈ తరుణంలో ఈ ఫాల్ రావటం అనేది కేవలం రెగ్యులేటర్లు చేసిన నిర్వాహకం అనే చెప్పాలి తప్పితే ఇంకొకటి కాదు. కేవలం సెబీనో ప్రభుత్వం అనుకున్నంత మాత్రం మార్కెట్ పెరగదు, కానీ మార్కెట్ లో సానుకూల అంశాలు ఉండాలి. వేణుగోపాల్ గారు, అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారుతుందని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావం అమెరికాతో సహా ప్రపంచ దేశాల మార్కెట్లపై ఎలాంటి స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తుంది? కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత మార్కెట్ కొంత నీ జర్క్ రియాక్షన్ రావటం, దగ్గర మార్చిలో దగ్గర 7,500 పాయింట్స్ దాకా పడి మళ్ళీ 11,700 లెవెల్స్ దాకా పెరిగి మళ్ళీ ఇప్పుడు దగ్గర 10,800, అంటే పైనుంచి చూస్తే ఏంటంటే రీసెంట్ హైస్ నుంచి చూస్తే అరౌండ్ 8% పడుతుంది. అలాగే మీరు డో జోన్స్ చూసినా నాస్డాక్ చూసినా అరౌండ్ డో కనుక చూస్తే 8%, నాస్డాక్ కనుక చూస్తే 12% దాకా పడ్డాయి రీసెంట్ హైస్ నుంచి. అంటే మొత్తంగా చూస్తేనంటే మనం ప్రపంచ మార్కెట్లు పెరుగుతుంటే మనం కూడా పెరిగాం, అలాంగ్ విత్ గ్లోబల్ మార్కెట్స్ మనం ర్యాలీ అయ్యాము. అలాగే ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్ నుంచి ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ కరెక్షన్ మోడ్ లో ఉన్నాయి. ఈ వీక్ కూడా కొంచెం కరెక్ట్ అవుతూనే ఉంది. సో దానికి తగ్గట్టుగానే మళ్ళీ ఇక్కడ కూడా మన దగ్గర కూడా కరెక్షన్ అనేది వస్తుందని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఫిజికల్ స్టిమ్యులస్ కావచ్చు, మానిటరీ స్టిమ్యులస్ కావచ్చు, దగ్గర స్టాటిస్టిక్స్ బట్టి కనుక చూస్తే అరౌండ్ $10 trillion ఆఫ్ మనీ మార్కెట్ లోకి వచ్చింది. అంటే మార్కెట్ లో కంటే ఎకానమీస్ లోకి వచ్చింది. దాంట్లో ఒక సర్వే ప్రకారం $3 trillion కనుక ఒకవేళ అనౌన్స్ చేస్తే స్టిమ్యులస్ ప్యాకేజ్, దాంట్లో $1 trillion నిజమైన పర్పస్ కోసం, ప్రొడక్టివ్ దీనికోసం వెళ్తే, గ్రోత్ కోసం వెళ్తే, $2 trillion అసెట్స్ లోకి వెళ్తాం, వేరియస్ అసెట్ క్లాసెస్, ఇట్ మే గోల్డ్ ఆర్ ఈక్విటీ ఆర్ ఎనీ అదర్ అసెట్ క్లాస్. సో సింపుల్ గా ఏంటంటే $3 trillion స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్ చేస్తే మెజారిటీ పార్ట్ అసెట్ చేజింగ్ కోసం రావటం కూడా మార్కెట్స్ సడన్ గా షోటప్ అవడానికి ఒక కారణం అయితే, బ్రాడ్ గా చెప్పే పాయింట్ ఏంటంటే అక్రాస్ గ్లోబ్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ జోన్ లోకి రావటం, దానికి సపోర్ట్ చేసే ఎర్నింగ్స్, కంపెనీ ఎర్నింగ్స్ ఏదైనా సరే ఏంటంటే మేనేజ్మెంట్ ఫస్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది మనం ప్రధానంగా చూడాలి. దాంతో పాటు ఆ కంపెనీ సేల్స్ కానీ ప్రాఫిట్స్ కానీ, అంటే దాని ఫలితాలు, ఆ ఎర్నింగ్స్ అనేది బ్యాక్ బోన్. ఈ అంటే మేనేజ్మెంట్ మంచి ఎర్నింగ్స్, ఈ రెండు కూడా ప్రతి కంపెనీకి బ్యాక్ బోన్ గా అనుకుంటే, ఈసారి లాస్ట్ క్వార్టర్ చూసినా ఈ క్వార్టర్ చూసినా ఎర్నింగ్స్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ హార్బుల్ గా ఉంటాం, ఎందుకంటే బిజినెస్ లేవు. ఇదే పరిణామం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటాం. అంటే మార్కెట్ పెరిగిన దానికి తగ్గట్టుగా ఎర్నింగ్స్ సపోర్ట్ చేయడం కూడా మరొక కారణం. దీనికి తోడు ఏంటంటే, అంటే మొత్తంగా మార్కెట్ చూస్తే ఏంటంటే కొంత ఎక్స్పెన్సివ్ జోన్కి వెళ్ళటం, కొంత ఏమో ఎర్నింగ్స్ సపోర్ట్ చేయడం, ఇప్పుడు వచ్చిన కరెక్షన్ కి ప్రధానమైన కారణంగా మనం చెప్పుకుంటే, ఆర్థిక రికవరీపై నెలకొన్న ఆందోళన ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలపై
ఏ స్థాయిలో పడిందంటారు? రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే వేరియస్ వరల్డ్ క్లాస్ ఏజెన్సీస్ చెప్పే డేటా పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ కనుక చూస్తేనంటే మనం అనుకున్న దానికన్నా రికవరీ లేట్ అవుతుంది. ఎందుకంటే మరి సెకండ్ వేవ్ ఆఫ్ పాండమిక్ సెకండ్ వేవ్ వస్తుంది ఇప్పుడు, ముఖ్యంగా యూరోప్ జోన్ లో అని చెప్పి చెప్పటము, తర్వాత మన దగ్గర కూడా ఇంతవరకు అది అరెస్ట్ చేయనట్టుగా ఒక సిగ్నల్ రాకపోవటము, తర్వాత వ్యాక్సిన్ ఫ్రంట్ లో కూడా సరిగ్గా అది కూడా ఇంకా ముందుకు వెళ్ళలేకపోవటం, ఇట్లాంటి కొన్ని కన్సర్న్స్ బట్టి కనుక చూస్తేనంటే ఇప్పటికి కూడా బిజినెస్ ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ అంటే మనకి ఏవైతే మరీ నీడ్ ఉన్నాయో అవి తప్ప మిగతా ఇండస్ట్రీస్ అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేసే పరిస్థితి లేదు. ప్రీ కోవిడ్ లెవెల్ కూడా మేబీ కొన్ని ఏజెన్సీలు ఇచ్చిన సర్వే ప్రకారం చూస్తే ఈ 3 to 6 months కాదు, ఈవెన్ 1 year కూడా పట్టొచ్చు అంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య నేపథ్యంలో గ్రోత్ రికవరీ అనేది మళ్ళీ తిరిగి రికూప్ అనేది టైం తీసుకుంటుంది మన దగ్గరే కాకుండా అక్రాస్ ద గ్లోబ్ అనేది మెయిన్ అన్సర్టనిటీ అండి. ఏ కంట్రీ అయినా సరే ఎకానమీ బాగుందంటే అక్కడ స్టాక్ మార్కెట్స్ బాగుంటుంది అర్థం. అక్రాస్ ద గ్లోబ్ దగ్గర లో ఇంట్రెస్ట్ రేట్స్ మెయింటైన్ అవుతూ ఉండటం అనేది ఒకటైతే, ఇందాక చెప్పినట్టుగా స్టిమ్యులస్ ప్యాకేజ్ రూపంలో వచ్చిన లిక్విడిటీ. సో దీస్ 2 things ఆర్ మెయిన్ డ్రైవర్స్ ఫర్ ద ఎంటైర్ స్టాక్ మార్కెట్స్ అని చెప్పి. అంటే మెయిన్ గా లిక్విడిటీ ఒకటి ఇబ్బడిగా వచ్చి పట్టడం ఒకటైతే, రెండోది అక్రాస్ ద గ్లోబ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉండటం వల్ల వేరే ఆపర్చునిటీస్ లేక కూడా వచ్చిన గ్రోత్ కూడా మన మార్కెట్ లో కనిపిస్తుంది. మురళీధర్ గారు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు షేర్లు తెగనమ్ముకోవడంతో గత కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ల అమ్మకాలు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి? మనం మార్కెట్ని కనుక విశ్లేషించుకున్నట్టయితే బడ్జెట్కి ముందల, బడ్జెట్ తర్వాత, సో బడ్జెట్ తర్వాత జనాల్లో ఒక రకమైన అన్సర్టనిటీ బాగా ప్రివేల్ అవ్వడం మూలంగా సెన్సెక్స్ అనేది ఆల్మోస్ట్ 40% కరెక్షన్ ఇచ్చింది. సో అప్పుడు అసలు ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందా లేదా, ఆర్థిక వ్యవస్థలో మనం ఎక్కడున్నామని తెలుసుకునే తరుణంలో కోవిడ్ అనేది రావటము, కోవిడ్ వల్ల మన ఆర్థిక వ్యవస్థ ఇంకా కుంగిపోతుంది అన్న భయంతో March 22 నాటికి మనకి ఆల్మోస్ట్ 40% కరెక్షన్ ఇచ్చింది. అయితే ఈ కరెక్షన్ ఇవ్వడానికి కారణం ఏంటి? దాని తర్వాత అక్కడి నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ మనకి 55 to 60% పెరిగింది. ఇది సెన్సెక్స్ నిఫ్టీ వైజ్ చూసుకుంటే. అదే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ వైజ్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 25% నుంచి 400% వరకు కూడా స్టాక్స్ పెరిగినాయి కనపడుతుంది. కోవిడ్కి ముందల కనుక మనం గమనించినట్టయితే జనాలందరూ నిస్పృహతో ఉన్నారు. ఏది మేము కొన్న దాంట్లో 65% ఫాల్ వచ్చింది మార్కెట్ అన్న బాధతో దుఃఖంతో ఉన్నారు. కానీ పోస్ట్ అంటే 22 ఈ మార్చ్ తర్వాత చూసుకున్నట్టే కొత్త ఇన్వెస్టర్స్ అందరూ రావటము, సో కొత్త ఇన్వెస్టర్స్ ఈ ర్యాలీని పైకి తీసుకెళ్ళటము, అన్నిటికంటే ముఖ్యమైన కారణం వచ్చేసి గవర్నమెంట్ పీ నోట్స్ని అలో చేయటం, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ పార్టిసిపేషన్ బాగా రావటం. మార్కెట్ ఇంత బలంగా పెరిగింది అని అంటే అది మామూలు ఇన్వెస్టర్కి ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే తయారైంది. అంటే ఇన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉండగా, కోవిడ్ ఇలా ఉండగా, ఎకానమీ బాగోలేని తరుణంలో అసలు ఈ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మనకి 55 to 70% ఎందుకు పెరిగింది అనేది ఆలోచించుకున్నట్టయితే, అదేవిధంగా స్మాల్ అండ్ మిడ్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 25% నుంచి 400% పెరగడం కారణం ఏంటి అని చెప్తే, బలమైన కారణం అయితే ఏమీ కనపట్లేదు. ఓన్లీ కారణం ఏంటంటే పీఈ ఫండ్స్ కానీ లేకపోతే మన పీ నోట్స్ మార్కెట్లోకి రావడం కానీ మెయిన్ కారణంగా కనపడుతుంది. అంటే బంగారం వెండి ధరలు క్రమంగా పతనం అవడానికి కారణాలు ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు మామూలుగా మనము ఏదైనా ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు కానీ, లేదా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు మేల్కొన్నప్పుడు కానీ మనకేమవుతుందంటే బంగారం వెండి మీదే ముఖ్యంగా బలం పడుతుంది. అంటే బంగారం వెండి విపరీతంగా పెరిగిపోతాయి. సో ఒకసారి పెరిగిన బంగారం కానీ వెండి కానీ ఏదైనా వస్తువు మళ్ళీ కరెక్షన్ రాక తప్పదు. అంటే పెరగటం అనేది అనుకున్న దానికంటే ఎక్కువ పెరిగింది, కానీ ఆ లెవెల్లో డిమాండ్ అనేది లేదు, సప్లై అనేది ఉంది. సో ఆ డిమాండ్ సప్లై గ్యాప్లో అక్కడ డిమాండ్ లేకపోవడం మూలంగా, డాలర్ ఇండెక్స్ వీక్ అవ్వడం మూలంగా ఈ కరెక్షన్ అనేది సహజంగానే వచ్చింది. మనం మామూలుగా బంగారు కొట్టులో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చూస్తే వాళ్ళు ఇన్వెంటరీస్ పెరిగినాయే తప్పించి కొనుగోలుదారులు అనేది తగ్గారనమాట. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పరంగా చూసినప్పటికీ కూడా వేరే దేశాల్లో డిమాండ్ లేదు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ డిమాండ్ పెద్దగా లేదు. అది ముఖ్య కారణం. ప్రసాద్ గారు, కోవిడ్ భయాందోళనలు అలాగే కరోనా వ్యాక్సిన్ వంటి అంశాలు
ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లను ఏ విధంగా నిర్దేశించబోతున్నాయి, ముఖ్యంగా దేశీయ మార్కెట్ల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? విపరీతంగా వచ్చిన భయం నుంచి కోలుకోవటమే కాకుండా నమ్మకం కూడా దాదాపుగా కోలుకుంటున్న మార్గాలు మనకు కనబడుతున్నాయి. అవకాశాలు బాగా ఉన్నాయి. ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే రాబోయే రోజుల్లో ఏదో ఒక వ్యాక్సిన్ రాక తప్పదు. ప్రస్తుతం ఉన్న ఒక అంచనా ప్రకారం భారతదేశంలో ఈ స్పుట్నిక్ వి రష్యా నుంచి వచ్చిన వ్యాక్సిన్ ని ఆల్రెడీ ఒక డాక్టర్ రెడ్డిస్ తో అగ్రిమెంట్ కుదిరింది కాబట్టి బహుశా ఇండియన్ గవర్నమెంట్ నవంబర్ ఆఖరిలోనో లేదా నవంబర్ మధ్య నాటికే కనుక రిలీజ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి అనేది ఒక వార్త అయితే, ఇంకొకటి ఆస్ట్రాజెనకా ఫార్మా ప్రస్తుతానికి ట్రయల్స్ ఆగినా కానీ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రపంచవ్యాప్తంగా 60,000 మంది వాలంటీర్లను అపాయింట్ చేసినట్టుగా కనపడుతుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏప్రిల్ నాటికి అమెరికాలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా వ్యాక్సిన్ వస్తుంది అన్నారు. చూడవలసిన కోణం ఏంటంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంతకన్నా సీరియస్ అవుతుందా మెరుగవుతుందా అంటే మెరుగవటానికి అవకాశాలు విపరీతంగా కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే డబ్బు సంపాదించడానికి కష్టపడడానికి సిద్ధమవుతాడు. కాబట్టి మొట్టమొదటి చేసేది తన బిజినెస్ కోలుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అలా ఎప్పుడైతే అందరూ కూడా ఒకేసారి కార్యోన్ముఖులైపోయి రంగంలో కనుక దిగినట్లయితే ఎకానమీకి జవసత్వాలు రావడం ఖాయంగా జరుగుతుంది. ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎంత ఉత్పాదం వచ్చినా కూడా ఎవరు కూడా వ్యాపారం మూసేసి ఇంటికి వెళ్ళిపోయి ఊరినే కూర్చుదాం అనుకోరు, ఒక్క డైలీ లేబర్ తప్ప. భారతదేశానికి ఏమన్నా ప్రధాన సమస్య ఏంటంటే పూర్ పీపుల్ ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది అన్ఎంప్లాయిడ్ అవుతారు. అన్ఎంప్లాయిడ్ కనుక అయినట్లయితే కన్సంప్షన్ తగ్గుతుంది. కన్సంప్షన్ తగ్గితే ప్రొడక్టివిటీ తగ్గి ఆటోమేటిక్గా డిమాండ్ కూడా తగ్గటం మూలంగా కంపెనీస్ ప్రొడక్షన్ స్కేల్లో చేయడం మూలంగా మళ్ళీ లార్జ్ స్కేల్ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుందనే భయం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇస్తున్న ఊతం వల్ల అంటే మహాత్మా గాంధీ నరేగా కానివ్వండి ఇటువంటి స్కీముల ద్వారా లోకల్ గా రూరల్ గా ఉన్న చోట్ల రోడ్లు వేస్తామని చెప్తున్నారు. అలా జరిగినట్లయితే రూరల్ గా కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదృష్టవశాత్తు అనివ్వండి దేవుడి దయ కానివ్వండి ఈ సంవత్సరంలో మనకి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి కాబట్టి ఒక ఆంధ్ర తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా కూడా వర్షాలు సరైన రీతిలోనే ఉన్నాయి కాబట్టి అగ్రికల్చర్ నిలదొక్కోవడం ఖాయం. అంటే దాదాపుగా 60% పీపుల్కి అలవాలమైనటువంటి అగ్రికల్చర్ కనుక కోలుకున్నట్లయితే కన్సంప్షన్ గ్యారంటీగా పెరుగుతుంది. ఒకవేళ సిటీలో నుంచి ఉన్న వాళ్ళు కనుక రూరల్లోకి వెళ్ళిపోయినట్లయితే చాలా ఉత్పత్తులు ఆ ఫారిన్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ తయారు చేసే కంపెనీల ఉత్పత్తులు కాకుండా లోకల్ గా ఉండే ఉత్పత్తులు సగం రేటుకే దొరుకుతాయి. అందువల్ల కన్సంప్షన్ తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించినప్పుడు ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ పైన స్లోగా వెళ్ళండి. ఇక నుంచి డిస్క్రిషనరీ స్పెండింగ్ చేసే దాని మీద ఎక్కువగా వెళ్తే మంచిది అని చెప్పాం. ప్రధానంగా మనం చేయవలసింది ఏంటంటే వైట్ గూడ్స్ మీద ఏదైతే మనం డిస్క్రిషనరీ స్పెండింగ్ అనుకుంటామో దానిపైన డిమాండ్ వచ్చింది అంటే ప్రజల దగ్గర తమకి కావాల్సిన సపోర్ట్ చేయవలసిన డబ్బు కన్నా కొద్దిగా ఎక్కువగా ఉన్నది. వాళ్ళ యొక్క జీవనంలో వాళ్ళ యొక్క దృక్కోణం కూడా మారి ఈ వైట్ గూడ్స్ మీద దృష్టి పెట్టడం మొదలు పెట్టారు అంటే చాలా పాజిటివ్ సంకేతంగా లెక్కేస్తారు. అందువల్ల కన్సంప్షన్ స్టోరీ తిరిగి స్టార్ట్ అవుతుంది. కన్సంప్షన్ స్టోరీ తిరిగి స్టార్ట్ అయిపోతే క్యాపిటల్ గూడ్స్ కూడా ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అలా క్యాపిటల్ గూడ్స్ స్టార్ట్ అయిపోతే పెట్టుబడులు కూడా వస్తాయనే ఉద్దేశంతో మార్కెట్ పెరిగింది. అందువల్ల రాబోయే రోజుల్లో కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు లేకపోయినా నిలదొక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. వేణుగోపాల్ గారు, ప్రపంచ దేశాలు మళ్ళీ లాక్డౌన్ బాట పట్టినట్లయితే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై ఎలా ఉంటుందంటారు? 2008-9 ఫైనాన్షియల్ క్రైసిస్ కి అప్పుడు వచ్చిన ఆ పానిక్నెస్ ఇప్పుడు కంపేర్ చేస్తే కోవిడ్ తో కంపేర్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద లీడింగ్ ఎకానమీస్ డెవలప్డ్ కావచ్చు డెవలపింగ్ కావచ్చు ఇవన్నీ కూడా దగ్గర 10% పైన వాళ్ళ జీడిపిలో 10% పైన స్టిమ్యులస్ ప్యాకేజీలు ఇవ్వటం, ముఖ్యంగా జర్మన్ లాంటి దేశం 33%, తర్వాత జపాన్ లాంటి దేశం 21%, తర్వాత ఫ్రాన్స్ యూకే ఇట్లాంటి 15%, తర్వాత యుఎస్ లాంటిది 12%, కెనడా అరౌండ్ 12%, మన ఇండియా 10%. ఇట్లా స్టిమ్యులస్ ప్యాకేజీలు వాళ్ళ జీడిపిలో 10% పైన ఇవ్వటం, దాని ద్వారా ఏంటంటే కొంత ఆర్టిఫిషియల్ గా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ లిక్విడిటీని పంప్ చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న ఫెడ్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, లేదు యూరప్ సెంట్రల్ బ్యాంక్ ఈసీబీ కావచ్చు, ఇట్లాంటి కొన్ని స్టేట్మెంట్స్ కనుక చూస్తున్నప్పుడు ఏంటంటే అవసరమైతే ఇంకా కూడా తిరిగి గ్రోత్ ని రికవర్ చేయడం కోసం అవసరమైన మెజర్స్ ఇట్ మే బి మానిటరీ ఆర్ ఫిజికల్ మీకు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్స్ సెంట్రల్ బ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవైపు ఏమో గ్రోత్ కోసం అన్ని కంట్రీస్ సమాయత్తం అయ్యి చేసే ప్రయత్నం అప్రిషియేట్
చేయాలి, అవసరమైతే ఇంకా అసిస్ట్ చేస్తామని చెప్పేసి, ముఖ్యంగా ఫెడ్ 0 rates ఫర్ 2023 వరకు ఉంచుతాము అని చెప్పేసి. ఎట్లా అంటే గ్లోబల్ గా చూస్తే చాలా దేశాల్లో 0 ఆర్ మైనస్ ఆర్ లిటిల్ బిట్ 1 to 2% ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్న సినారియో, మన దగ్గరేమో అరౌండ్ రిపో రేట్ వచ్చేసి 4% ఉన్న సినారియో. సో మొత్తంగా చూస్తే లో ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటంటే టు డ్రైవ్ ద గ్రోత్ అని. అంటే ఏ దేశం అయినా సరే, ప్రపంచంలో అయినా సరే, లో ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఫ్లాటిష్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయంటే గ్రోత్ కోసం ఆ ఫండ్స్ మొబిలైజ్ చేసి గ్రోత్ కోసం ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో చేయడం అనమాట. మొత్తంగా ఏంటంటే ఆటోమేటిక్ గా ఇప్పుడున్న ఇది ఎవరు ఊహించని ఒక పరిణామంగా ఉంది కాబట్టి దీన్ని దీని నుంచి కోలుకొని అక్రాస్ ద గ్లోబ్ రికవర్ అవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మనం బాగానే రిజల్ట్ చూపిస్తాయని చెప్పేసి చెప్పొచ్చు. ఇన్ఫ్లుయెన్సింగ్ థింగ్స్ కనుక చూస్తే షార్ట్ టర్మ్ లో మనకి యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ అవుట్కమ్ ఏంటి అనేది ఒకటి, తర్వాత ఈ వైరస్ స్ప్రెడ్ ఏ విధంగా ఉండబోతుంది, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ఇట్లాంటి కొన్ని విషయాలు చూసుకొని ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. బట్ మన ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చాలా రేటింగ్ ఏజెన్సీలు కానీ వరల్డ్ ఆర్గనైజేషన్స్ కానీ సజెస్ట్ చేసేది ఏంటంటే రిఫార్మ్స్ అనేవి ఇప్పుడు రీసెంట్ గా నిన్న ల్యాండ్ రిఫార్మ్స్ పార్లమెంట్ ఓకే చేయడం జరిగింది. అట్లా ఏ రిఫార్మ్స్ అయితే అవసరం, ఏ సంవత్సరాలు అయితే అవసరం అవన్నీ స్పీడప్ చేస్తూ అగ్రికల్చరల్ కంట్రిబ్యూషన్ టు జీడిపి అనేది చాలా బాగుంటుంది. ఇండస్ట్రీ కానీ సర్వీస్ సెక్టర్ కానీ ఇప్పుడున్న వాతావరణంలో ఎలా రివైవ్ అవ్వాలని కనుక చూస్తే కొంత ట్యాక్స్ రీజనబుల్ ట్యాక్స్ కట్ చేయటం, అంటే పోయినసారి కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించినట్టుగా ఇంకా జిఎస్టీ కానీ ఇట్లాంటి వాటిలో కొంత తగ్గించడం కానీ, ఇంకా వేరే రిఫార్మ్స్ ఏవైతే అవసరం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇట్లాంటి ఎన్నో పనులు చేయాల్సినవి ఉన్నాయి. అలాగే ఇన్ఫ్రా స్పెండింగ్, ముఖ్యంగా దగ్గర గవర్నమెంట్ 100 to 110 lakh crore ఇన్ఫ్రా స్పెండింగ్ అని చెప్పడం జరిగింది. అది కనుక ఒకసారి రోడ్స్ మీదకి వస్తే, అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆ సిచ్యువేషన్ కనుక వస్తే, అవి డబ్బులు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తే కొంత అలాంటి గ్రోత్ రికవరీకి కొంత గవర్నమెంట్ స్పెండింగ్ అనేది కొంత ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ముఖ్యంగా చైనా యొక్క అన్సర్టనీ మనం క్యాష్ చేసుకోవాలంటే మనం మరింత స్ట్రాంగ్ రిఫార్మ్స్ చేపట్టాల్సిన అవసరం, అట్ ద సేమ్ టైం మన అన్ఎంప్లాయ్మెంట్ ని అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మురళీధర్ గారు, స్టాక్ మార్కెట్ల పతనం ఇంకా ఎంతకాలం ఈ విధంగా కొనసాగే అవకాశం ఉంది? ముఖ్యంగా పెట్టుబడి పెట్టే విషయంలో మదుపూర్లు ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి స్టాక్స్పై దృష్టి పెట్టాలి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న టైంలో స్టాక్ మార్కెట్లు పెరగడం అనేది ఆశ్చర్యకరంగానే కనపడుతుంది. అది కేవలం మనం గమనించుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ ఎందుకు పెరిగింది అన్నప్పుడు యుఎస్ ఉద్దీపనాలు ఇవ్వడం వల్లనే యుఎస్ మార్కెట్లు పెరగడం కానీ మన ఇండియన్ మార్కెట్స్ పెరగడం కానీ జరుగుతుంది. అయితే రాబోయే ఈ 3 నెలలు ఏదైతే ఉన్నాయో, అక్టోబర్, నవంబర్, డిసెంబరు, యుఎస్ ఎలక్షన్స్ మెయిన్గా ఒక ఫోకస్ ఫ్యాక్టర్ అవడం మూలంగా ట్రంప్ గారు గెలుస్తారా లేదా అన్న దాని మీద ఆర్థిక వ్యవస్థ స్టాక్ మార్కెట్ కొంతవరకు ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా కొత్తగా చాలామంది ఇన్వెస్టర్లు మార్కెట్లోకి వచ్చారు. ఫార్మా ఇండస్ట్రీ మామూలుగా కోవిడ్ ఉంది కాబట్టి ఫార్మా ఇండస్ట్రీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఐటీ ఇండస్ట్రీ బాగానే పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి కాన్సన్ట్రేటెడ్గా ఈ కొత్తగా వచ్చిన మదుపుదారులను కాన్సన్ట్రేటెడ్గా ట్రేడ్ చేస్తున్నారు. అంటే ఫార్మా మీద, ఐటీ మీద అలా కాన్సన్ట్రేటెడ్. సో కాన్సన్ట్రేటెడ్ ట్రేడింగ్ అనేది కొంతవరకు మానుకుంటే బెటరు. అదేవిధంగా స్టాక్ మార్కెట్ మీద పూర్తి అవగాహన లేకోకుండా కేవలం స్టాక్ మార్కెట్ పెరుగుతోంది కాబట్టి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, పడిపోయింది కాబట్టి స్టాక్ మార్కెట్ నాకు నష్టాలు ఇచ్చింది అనే భావనతో కాకోకుండా అది ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పడుతుంది, ఎప్పుడైతే పీ నోట్స్ యాక్టివ్గా ఉంటాయో అలాంటి టైంలో స్టాక్ మార్కెట్ చాలా ఒడిదుడుకులు లోనవడానికి మెయిన్ కారణం అవుతుంది. ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఆ వాలటాలిటీని మనం మెజర్ చేయలేకపోతే, వాలటాలిటీని మనం గేజ్ చేయలేకపోతే ఆ స్టాక్ మార్కెట్లకు రావడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఒక ఫార్మా షేరు ఆల్మోస్ట్ మనకి 400% పెరిగింది. 400% పెరిగితే మామూలుగా మనకి బ్యాంక్ వడ్డీలు చూసుకుంటే 7 to 8% వస్తే చాలా ఎక్కువ అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనకి 3 నెలల్లో, 4 నెలల్లో, 5 నెలల్లో మనకి 50 to 60% మినిమం రిటర్న్ వస్తున్నా కూడా దానికి మనం సాటిస్ఫై అవ్వకోకుండా ఇంకా కావాలి గ్రీడ్ కాన్సెప్ట్ని కొంత స్టాక్ మార్కెట్లోంచి కొత్తగా వచ్చిన మదుపుదారులు తగ్గించుకుంటే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కరోనా కేసుల విజృంభణ, ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆందోళన వంటి అంశాలు స్టాక్ మార్కెట్లను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. పలు అంతర్జాతీయ పరిణామాల ప్రభావం కూడా దేశీయ మార్కెట్లపై తీవ్రంగా పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రతిధ్వని. నమస్కారం.